హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఇంకొక అద్భుతమైన ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చేసాము ఈ వీడియోలో. అదేంటంటే సహజంగా అండి, మనం ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ద సిటీకి ఎంత దగ్గరగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని మనం చూస్తుంటాం. బీట్ రైల్వే స్టేషన్ ఆర్ బీట్ బస్ స్టాండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను మాట్లాడబోయేది కరెక్ట్గా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇట్ ఇస్ జస్ట్ 10 minutes అవే. అండ్ వెరీ రీసెంట్గా టర్మినల్గా మారబోతున్నటువంటి జూకల్ రైల్వే స్టేషన్కి చాలా 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 దగ్గరలో ఉన్నటువంటి సెరీన్ ఏరో ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంకొక ఐస్ మీద టాపింగ్ లాగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, ₹1,00,00,000 బడ్జెట్లో 500 గజాల స్థలంలో మనకి 2 bedrooms, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ఈ యాక్సెస్తో దీస్ ఆర్ ఆల్ గెస్ట్ విల్లాస్ అనమాట. అంటే మనమైనా ఉండొచ్చు, ఇండివిజువల్గా మన వాడుకోవచ్చు. ఆర్ఎల్స్ పర్ డే కనుక మనం ఎవరికన్నా రెంట్కి ఇస్తే పర్ డే బేసిస్ మీద 10,000 to 15,000 to 20,000 ఇంకా ఇట్ ఈస్ అప్ టు యువర్ లిమిట్ అన్నట్టు చాలా బాగా ఫెచ్చింగ్గా ఉంది. ఇక్కడ మనము యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో యూ కెన్ ఎర్న్ మనీ ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి 46acres.com మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆడేపు సంతోష్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, మీరు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక కొత్త అద్భుతం గురించి మాట్లాడుతున్నారు. సో ఈ రోజు ఈ ఏరోఫార్మ్స్, సెరీన్ ఏరోఫార్మ్స్, దీని గురించి ఏం చెప్తారు సార్? ఇది 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ అండ్ ఫుల్లీ LRS పే చేసినటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. సో దీంట్లో మనకు మొత్తం 300 యూనిట్స్, ప్రజెంట్ మాత్రం 120 యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో ఈచ్ యూనిట్ వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్ అండి, 500 స్క్వేర్ యార్డ్. దాంట్లో మనం కావాలంటే హాఫ్ ఆఫ్ బడ్జెట్ కూడా చేసిస్తున్నాం, అంటే 250 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇస్తున్నాము. సో దీంట్లో 250 స్క్వేర్ యార్డ్లో 1 BHK ఇల్లు కావాలంటే విత్ ప్రైవేట్ పూలు, 500 స్క్వేర్ యార్డ్స్లో డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ విత్ గార్డెన్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ విత్ స్విమ్మింగ్ పూల్, అరౌండ్ మంచి బడ్జెట్లో డిజైన్ చేసి సొంతానికి వాడుకునే విధంగా, లేదా ఎవరైనా మనం గెస్ట్ హౌస్ లాగా మనం వాడుకుంటూ వేరే వాళ్ళు రెంట్కి ఇచ్చే విధంగా థర్డ్ పార్టీ వాళ్ళతో కొలాబరేట్ చేయించేసి మనం మార్కెట్లో కస్టమర్స్కి, ఇన్వెస్టర్స్కి అందిస్తున్నాం అనమాట. సో ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? గెస్ట్ హౌస్ విల్లాస్ అంటే ఏంటి సార్? సో జనరల్గా ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఫ్లైట్కి మధ్య ఏదైతే గ్యాప్ ఉంటుందో కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక చోట గెస్ట్గా వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్లో ఉండే చాలామంది ప్రజలు కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలో, లైక్ ఇప్పుడు మనకు మొయినాబాద్లో ఎలా అయితే ఫామ్ హౌస్ రిసార్ట్స్ ఉన్నాయో, మనం చిన్న గెట్ టుగెదర్స్, బర్త్డే పార్టీ చేసుకోవడానికి పర్ డే 10,000 రూపీస్ నుంచి 50,000 ఛార్జ్ చేసే గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. అలా మనము ఈ జూకల్ రైల్వే స్టేషన్ MMTS హబ్ కాబోతుంది కాబట్టి దాని దగ్గరలో ఉన్న ఈ 50 ఎకరాల సైట్లో బ్యూటిఫుల్ సైట్ అనమాట. ఇది అరౌండ్ 20 years బ్యాక్ డెవలప్ అయిన సైట్. ఇది మొత్తం ఒక 15-20 సంవత్సరాలు టేక్ చెట్లు ఉన్నాయి ప్రతి వెంచర్లో, ప్రతి ప్లాట్లో. అంటే ప్లాట్ చుట్టుపక్కల టేక్ చెట్లు ఉంటాయి, మధ్యలో మనం ఇల్లు కట్టుకోవచ్చు, చుట్టూ చెట్లు ఉంటాయి. సో మీరు ఒకసారి ఆ సైట్లోకి ఎంటర్ అవ్వగానే మీరు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది. వెరీ కూల్. ఈవెన్ సన్లైట్ కూడా భూమి మీద పడినంత థిక్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ ఏరియా. అసలు మీరు అక్కడికి వెళ్తే మనం సిటీలో ఉన్నామా లేదంటే అవుట్స్కట్స్కి వెళ్ళినామా అనే ఫీల్ ఉంటుంది. జస్ట్ OR నుంచి 10 నిమిషాల జర్నీ. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఇది ఓన్లీ ఫర్ గెస్ట్ హౌస్ పర్పసెసా లేకపోతే మనం కూడా అందులో ఉండొచ్చా? యూజువల్లీ ఆ కమ్యూనిటీలో ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ అండి. ఈ ప్రాజెక్ట్ మనకు పక్కనే పిల్లోని కూడా మన విలేజ్కి ఆనుకొని ఉంది. ఆ పిల్లోని కూడా ఊరు లాస్ట్ ఇల్లు, మన ప్లాట్ రెండు పక్క పక్కనే కలిసి ఉంటాయి కాబట్టి మనం కూడా ఇమీడియట్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. మోర్ ఓవర్ మన పక్కనే రైల్వే స్టేషన్ అనేది, ఇప్పుడు జూకల్ చిన్న రైల్వే స్టేషన్ ఉందండి. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ 4 వైపులా 4 టెర్మినల్స్ అనౌన్స్ చేసింది. మీకు వరంగల్ హైవేలో చర్లపల్లి ఏ విధంగా మీరు చూడండి పాత వీడియోస్, అరౌండ్ ఒక ఎయిర్పోర్ట్ లాగా డెవలప్ చేసిండ్రు ఒక రైల్వే స్టేషన్ని. అదే మాదిరిగా మనకు ఈ బెంగళూరు హైవే మీద జూకల్ రైల్వే స్టేషన్ ఇంచుమించు 18 ప్లాట్ఫామ్స్తో అతిపెద్ద టెర్మినల్ డెవలప్ చేయబోతున్నారు. ఒక రైల్వే స్టేషన్ టెర్మినల్ 18-20 ప్లాట్ఫామ్స్తో మనకు ఒక MMTS జంక్షన్, ఆ రోడ్లో వెళ్ళే ట్రైన్స్ అన్నీ అక్కడే ఆగుతాయి. రోజుకి ఇంచుమించు 250 ట్రైన్లు ఆగుతాయి. మోర్ దెన్ 2 lakhs పీపుల్ వచ్చిపోతుంటారంటే ఆ దగ్గరలో ఉన్న ఏరియా ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఎంత బాగా డెవలప్ అవుతుందో ఊహించుకుంటేనే అర్థమవుతుంది సార్. కానీ ఫ్యూచర్లో ఎంత పెద్ద MMTS రాబోతోంది అన్న వెంటనే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయేమో కదా సార్? ఎంత చెప్తున్నారు ఇప్పుడు? సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో HMDA లేఅవుట్ అయితే 25-30 వేలు అమ్ముతున్నారు. ఈవెన్ గ్రామ పంచాయతీ లేఅవుట్ కూడా 15-20 వేలు తక్కువ ఎక్కలేదు. మనం కోట్ చేసిన ప్రైస్ కేవలం 12,000 రూపీస్ అండి. సో అంటే 250 గజాల భూమి అంటే 30 లక్షలు అవుతుంది. 20 లక్షలు మంచి ఇల్లు కట్టుకోవచ్చు 50 లక్షల్లో. సో 500 గజాలు అంటే 60 లక్షలు అవుతుంది. మీకు ఇండిపెండెంట్ హౌస్ మంచి 40 lakhs లగ్జరీ ఇల్లు కట్టుకోవచ్చు. 1 CRలో ఇలా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కూడా రావట్లేదు. అలాంటిది OR ఎయిర్పోర్ట్ నుంచి ఒక 10 minute జర్నీలో మనం ఒక ₹1,00,00,000 500 గజాల్లో ఒక లగ్జరీ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సార్, ఇది ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అండ్ ఎప్పటికి హ్యాండ్ ఓవర్లో ఇచ్చే ఆలోచనలో ఉన్నారు? సో ఈ ప్రాజెక్ట్ డిపెండ్స్ అపాన్ కస్టమర్ యొక్క చాయిస్ని బట్టి మనమైతే ఇమీడియట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్ ఎవరైనా మన కింద నెంబర్కి కాల్ చేస్తే మనం హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాము. సైట్ నచ్చి డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకుని వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 5 lakhs to 25 lakhs అనమాట. 5 లక్షల్లో కంటైనర్ హౌస్ వేసుకోవచ్చు,
10 లక్షల్లో 1 BHK వేసుకోవచ్చు, 20 లక్షల్లో 2 BHK వేసుకోవచ్చు, 20-30 లక్షలు పెడితే మంచి లగ్జరీ 5-స్టార్ హోటల్ లాంటి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ ఒపీనియన్ అనమాట. ప్రజెంట్ అయితే దీన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా వాడుకోవచ్చు పిల్లల భవిష్యత్తు కోసం. ఎందుకంటే మనం 12,000 గజం అమ్ముతున్నాము, రేపు ఫ్యూచర్ టర్మినల్ అయితే 50,000 నుంచి ₹1,00,000 అయ్యే అవకాశం సో ఉంది. బేసికల్గా ఇది మొత్తం కమ్యూనిటీలో మిగిలిన వాళ్ళతో పాటు సంబంధం లేకుండా ఇండివిజువల్గా కూడా ప్లాట్ ఇన్వెస్ట్ చేసినట్లుగా కూడా ఆలోచించవచ్చు కదా. సో మనం ల్యాండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ఇల్లు లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోను, పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు నేను ఇమీడియట్గా పోయి ఉంటా అనుకున్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవచ్చు. లేదా ఇప్పుడు నాకు ఆల్రెడీ హైదరాబాద్ ఇల్లు ఉంది, ఇది సెకండ్ ప్రాపర్టీ, నేను దీన్ని మల్టీపర్పస్గా గెస్ట్ హౌస్ లాగా డెవలప్ చేస్తాను కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇవాళ రోజున ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇవాళ అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? సో ఇప్పుడు ప్రజెంట్ మన సైట్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూస్తే ఫస్ట్ మీ అందరూ తెలుసు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కొన్ని వేల కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టినారు దాన్ని. సో హైదరాబాద్ నుంచి మనకు కేవలం 10 మినిట్స్లో ఈవెన్ మనకు ఓఆర్ఆర్ జంక్షన్ 7 కిలోమీటర్స్ జర్నీ చేస్తే మనకు పాలమాకుల చౌరస్తా వస్తుంది. 7 కిలోమీటర్స్లో పాలమాకుల నుంచి 2 కిలోమీటర్స్ లెఫ్ట్కి వెళ్తే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీయ స్వామి ఆశ్రమం వస్తుంది. అక్కడ వరకు మెట్రో వచ్చే అవకాశం ఉంది. అండ్ అదే పాలమాకుల చౌరస్తా నుంచి రైట్ సైడ్కి వెళ్తే 3 కిలోమీటర్లో జూకల్ రైల్వే స్టేషన్ టర్మినల్ అవుతుంది, దాని పక్కన మన సైట్ ఉంది. ఇంకొక 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఇంచుమించు 3,000 ఎకరాల్లో మనకు కన్నా శాంతివనం వినే ఉంటారు మీరు, శ్రీరామచంద్ర మిషన్ వాళ్ళది హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రామ్ అని 1,00,000 మంది పైగా మెడిటేషన్ చేసే మోర్ దెన్ 100 కంట్రీస్ నుంచి NRI ఫారినర్స్ వచ్చి మెడిటేట్ చేస్తుంటారు. అక్కడ మీకు సామాన్యమైన రోజుల్లో మీకు రూమ్ దొరికే అవకాశమే దొరకదు అలాంటి మెడిటేషన్. అలాంటి దగ్గర కూడా మనం గెస్ట్ హౌస్ కడుతున్నామంటే సో ఇటు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ ఇటు కన్నా శాంతివనం కానీ దగ్గరలో సింబయోసిస్ యూనివర్సిటీ ఉంది, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అక్కడ చదువుకునే పిల్లలకు కూడా మనం ఇంటికి ఇవ్వచ్చు. ఫ్యూచర్లో మనకు హైదరాబాద్ నుంచి కూడా వీకే అప్ అండ్ డౌన్ జాబ్ చేసేవాళ్ళు, పక్కనే రైల్వే స్టేషన్ ఉందంటే చాలామంది అప్ అండ్ డౌన్ చేసే అవకాశం ఉంది. సో రెంటల్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మల్టీపర్పస్గా ఉపయోగించవచ్చు. మోర్ ఓవర్ మన సైట్ నుంచి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 2 ఇండస్ట్రీ పార్క్స్ ఉన్నాయి. ఒకవైపు మనకు కొత్తూరు దగ్గరలో ఉన్న పెంజేర్లలో జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఎన్నో గోడౌన్స్ ఉన్నాయి. మరోవైపు 10 కిలోమీటర్లు వెళ్తే మనకు హైదరాబాద్, చందనవల్లి, సీతారాంపూర్ అని స్టేట్ గవర్నమెంట్ TGIC ద్వారా 3,600 ఎకర్స్లో 5 లక్షల పై ఉద్యోగ అవకాశాలు వచ్చి అన్ని కంపెనీస్ అక్కడ వచ్చినాయి. లైక్ అమెజాన్, తర్వాత మైక్రోసాఫ్ట్, వెల్స్పన్, కైటెక్స్, చాలా ఇండస్ట్రీ వచ్చినాయి. కాబట్టి మనం చుట్టూ ఇండస్ట్రీ జోన్ ఉంది, అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, టూరిజం హబ్ ఉంది, అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. చాలా మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఒక సేయింగ్ అంటారు అనుకోవచ్చు దాన్ని. మనకి కొనేటప్పుడేమో అది ఉంది ఇది ఉంది అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్తో కొంటాం, కానీ దిగి అమ్మాక మనం అమ్మాలి అనుకుంటే ఒక్కడు కూడా ముందుకు రాడు కొనడానికి అనేది. అంటే ఇన్వెస్ట్మెంట్గా చూసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందా అన్నది నా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు చాలామంది ఎట్లా చేస్తుంటారంటే ఇన్వెస్ట్మెంట్ 2 రకాలండి, కస్టమర్ మెంటాలిటీ, ఇన్వెస్టర్ మెంటాలిటీ. కస్టమర్ మెంటాలిటీ ఏంటంటే అన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత అందరూ కొంటున్నాను నేను వెళ్ళి కొనుక్కుంటే ఇది కస్టమర్ మెంటాలిటీ. సో హైప్లో కొనుక్కుంటారు, తర్వాత అన్ని డెవలప్మెంట్స్ అయ్యి స్టాగ్నేట్ అయిన తర్వాత మళ్ళీ అమ్మడానికి ఆ రేట్ రాదు. వేర్ ఇన్వెస్టర్ మెంటాలిటీ అంటే ఇప్పుడు ఏమి ఉండవు బట్ భవిష్యత్తులో వస్తాయి, దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెం విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రైస్ తక్కువ ఉంటుంది, రేపు డెవలప్మెంట్ అయినాక లాభం చూడొచ్చు, అందులోంచి లాభం చూడొచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు హైటెక్ సిటీలో కొనేవాళ్ళు, గచ్చిబౌలిలో కొనేవాళ్ళు అందరూ ఇప్పుడు కొనేవాళ్ళు కస్టమర్లు, 15-20 సంవత్సరాల క్రితం కొన్న వాళ్ళు ఇన్వెస్టర్స్. ఇప్పుడు నేను చెప్తున్నట్టు జూకల్ రైల్వే స్టేషన్ రాకముందు కొనేవాళ్ళు ఇన్వెస్టర్స్, వచ్చిన తర్వాత కొనేవాళ్ళు కస్టమర్. సో థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు కస్టమర్గా ఆలోచిస్తే నేను చెప్పిన మాట అన్ని విని జూకల్ రైల్వే స్టేషన్ టర్మినల్ వచ్చిన తర్వాత అన్ని డెవలప్మెంట్స్ అయిన కొనేవాళ్ళు కస్టమర్లు. అప్పుడు వాళ్ళకు పెద్ద అప్రిషియేషన్ ఉండకపోవచ్చు, స్టాగ్నేట్ అయిపోతుంది. సో మనం రాబోతున్న కాలంలో ఆ రోజు సంతోష్ గారు చెప్పారు అన్నట్లు కాకుండా ఈ రోజు ఆయన చెప్పిన మాటలను నమ్మి ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ చాలా ఎమ్యూనిటీస్ చెప్తూ వచ్చారు సార్ మీరు. సో ఈ ఎమ్యూనిటీస్లో కూడుకొని ఒక విజన్తో మీరు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మల్టీఫోల్డ్ అయ్యే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు తెలుసుకోవాలంటే కిందున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు.